హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా వేసుకుంటామని చెప్పినాం కదా. బయటికి పోయినాం, పాల ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం. అట్లనే కొంచెం ఇలాచి బాదం అవన్నీ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం. ఇక వచ్చినాం, స్టవ్ ముట్టించినాం, స్టవ్ పైన గిన్నె పెట్టినాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకోవడానికి మా దగ్గర స్పూన్ లేదు ఫ్రెండ్స్, అందుకని నైఫ్తోనే అడ్జస్ట్ అయిపోయినాం. వీళ్ళ స్టవ్ ఎన్ని గలీజ్ ఉందని చూడకూరి మేము హాస్టల్ మెస్లో వేసినాం, ఇట్లనే ఉంటుంది. ఇక అందులో కొంచెం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. అది కొంచెం మాడిపోయింది, ఏమనుకోకండి. తర్వాత ఒక ప్లేట్లోకి సేమియా తీసుకోవాలి. ఆ ప్లేట్ మా ఫ్రెండ్స్ మన కాలేజ్కి పోయిన వస్తే తిరుగుతుంది. తర్వాత ఇక గిన్నెలో మంచిగా ఫ్రై చేసుకునే గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇక బాగా కలుపుకోవాలి. ఇక మా దగ్గర ఇదే గంట ఉంది ఫ్రెండ్స్, వేరే గంట లేదు. ఇక దీంతో అడ్జస్ట్ అయిపోవాలి. తర్వాత మా ఫ్రెండ్ చక్కెర వేసింది. అందులో చక్కెర ఇక సరిపోయినంత చక్కెర వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ పోసుకుంటామో అంత క్వాంటిటీ చక్కెర వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. పాలు ఎట్లా రావాలంటే కొంచెం చిక్క కన్సిస్టెన్సీ అట్లా రావాలి. మరి నీళ్ళు ఉండకూడదు. మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత అందులో బాదం కిస్మిస్ ఇవన్నీ మా దగ్గర కొన్ని వేసుకున్నాం. ఇక మంచిగా కలుపుకొని అందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియా ఉంటుంది, సేమియా తీసి అందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ అంటే మరి థిక్గా రావద్దు, మరి అంత జారిపోయేటట్లు ఉండకూడదు, కొంచెం మంచిగా ఉండాలి. ఇక మధ్యలో ఎవరు వచ్చిపోయారని చూస్తురా, ఆమె మా హాస్టల్లో వర్క్ చేస్తామే మస్తు మంచిగా అంటే బాగా వర్క్ చేసా, హార్డ్ వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.